దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 16:23 ఇలాగు సెలవిచ్చుచున్నది, మీరు తండ్రిని నా పేరట ఏమి అడుగునో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దైవజనమా, యోహాను సువార్త 16:23 మనం ధ్యానిస్తున్నప్పుడు 14, 15, 16 అధ్యాయములలో ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోవు ఆదరణకర్త గురించి ఇవ్వబోతున్న వాగ్దానపు మాటలే ఇవన్నీ కూడా. 16:23 ఆయన సెలవిస్తున్నది ఏంటంటే, తండ్రి నా నామమున మీరు ఏది అడుగుతారో అది ఆయన మీకు ఇస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం యోహాను సువార్త 14 మనం చూస్తున్నాం. కానీ నేను మీతో ఒక విషయం అడుగుతున్నాను, తండ్రి పేరట నువ్వు ఏది అడిగినను, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నువ్వు ఏది అడిగినను ఆయన నిశ్చయముగా నీకు దయచేస్తాడు. నువ్వు ఎలా అడగాలి, ఎవరి పేరట అడుగుచున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున నువ్వు ఏది అడిగినను అది ఆయన నీకు అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చుచున్నది. దైవజనమా, ఏదైనా ఇబ్బందులో, కష్టములో, బాధలో, వేదనలో, రోదనలో నా మాటలు వింటున్నావా? అయితే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నేను నీతో ఒకే ఒక మాట అడుగుతున్నాను, ప్రభు పేరట ప్రార్థిస్తే మాత్రం చాలు, నీకు అద్భుతం జరుగుతుంది, నీకు విజయం ఇస్తాడు. ప్రభు నిన్ను ఆయన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు. ఈ వాక్యం నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతుంటే నాతో పాటు కలిసి ఈ వాక్యం నువ్వు ఎత్తిబట్టి ప్రార్థిస్తారా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, నీ నామమున ఎందరైతే ప్రార్థిస్తారో ప్రభువా వారందరికీ మీరు ఉత్తరం ఇస్తారని మేము చదువుతున్నాం. నాతో పాటు ఎందరైతే కలిసి ప్రార్థిస్తున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా ప్రార్థిస్తున్నారో నాతో పాటు నాకు తెలియదు, కానీ వారి స్థితిగతులని మారును గాక. ఒక అద్భుతం వారికి ఈ ఉదయకాలం జరుగును గాక. నీ గొప్ప కార్యం మీరు చేసి నడిపిస్తున్నారు, అందుకే నీకు స్తోత్రం. మీరే మా ద్వారా మహిమయు ఘనత ఎల్లప్పుడు పొందుకోమని యేసు నామమున నిబిడలందరూ ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning at 7 a.m. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండి కాచి నడిపించి విజయమిచ్చునుగాక. బాయ్.